అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మాట చెప్పడానికి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? నువ్వెలా ఉన్నావని అడగడానికి అమ్మ, నాన్న, దగ్గర బంధువులు తప్ప ఇంకెవరూ లేరు. కానీ నాకు మాత్రం 246 మెంబర్స్ ఉన్నారు. అసలు నిజంగా 246 మంది అంటే మామూలు విషయం కాదు. నాకైతే 1,00,000 మందితో సమానం. నా వీడియోస్ అయితే 100కు పైగానే చూస్తున్నారు. మీకు అందరికీ నచ్చినాయని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి వెళ్ళండి అబ్బా. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి నా ఫ్యామిలీలోకి చేరిపోండి. సంక్రాంతికి అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా, లాస్ట్ వీడియోలో చూశారు. ఇక వచ్చేటప్పుడు అయితే మామూలుగా ఎమోషనల్ కాలేను. ఎందుకంటే అందట్లో ఉండి సడన్గా మళ్ళీ ఇప్పుడు షాద్నగర్ వచ్చేసి ఇంకా పిల్లలు నేను 4 గదులు అంతే. ఇక అమ్మ అయితే వచ్చేటప్పుడు మాకైతే కర్రీ వేసి పంపించింది. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత వంట చేసుకుంటుందో లేదో, పిల్లలు ఉన్నారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలి ఉంటారని పప్పు అయితే వేసి ఇచ్చింది. ఇక వచ్చేసరికి ఇంటి పరిస్థితి మామూలుగా లేదు. ఎక్కడెక్కడ ఉండిపోయినాయి, ఏడాడ బూజు పట్టిపోయినాయి. అసలు మామూలుగా కోపం లేవలేదు మా వారి పైన. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇంట్లోనే ఉన్నావు కదా, ఖాళీగానే ఉన్నావు కదా అంటారు కదా. మనం ఒక్కరోజు కానీ ఒక వారం రోజులు కానీ ఉండకపోతే ఇలా ఉంటుంది పరిస్థితి. ఇంకా కూరగాయలన్నీ తీసుకొచ్చి అన్నీ సర్దుకున్నా. కూరగాయలు కూడా ఇంట్లో లేకుండే. పాపం ఆయన ఏం తిన్నాడో ఏమో, అందుకనే ఉండాల్సిన దాన్ని మళ్ళీ తొందరగా వచ్చేసా. ఇప్పటి నుంచి ఆకుకూరలు ఎక్కువ తీసుకురావాలి, అవే ఎక్కువ తినాలని ఫిక్స్ అయ్యానబ్బా. ఎందుకంటే హ్యాండ్ పెయిన్ వచ్చింది కదా మొన్న, చూపిస్తే టెస్ట్ చేసిన తర్వాత కాల్షియం తక్కువ ఉంది అనేసి అన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి మంచి ఐరన్ ఫుడ్ తినాలి, ఆకుకూరలు తినాలి, పాలు తాగాలి అనేది ఫిక్స్ అయ్యాను. ప్రతి తల్లి పిల్లలను ఎక్కువ బాగా చూసుకుంటుంది కదా, వాళ్ళు తింటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు అని. అందులో నేను ఒకదాన్ని. వాళ్ళకి మంచి పాలు, గుడ్లు అన్నీ ఇవ్వడం తెలుసు, వాళ్ళకి మంచిగా ఉంటుందని తెలుసు, అలానే చేశాను. కానీ నాకు కూడా అది అవసరం, నేను కూడా తీసుకోవాలి, నా హెల్త్ కూడా చూసుకోవాలనే విషయం మర్చిపోయా. ఇక నుంచి వాళ్ళతో పాటు నా డైట్ కూడా నేను మెయింటైన్ చేస్తాను. ఇక చిన్నోడికి అయితే సెర్లాక్ అయిపోయింది, అదేనండి హోమ్ మేడ్ సెర్లాక్. చిన్నప్పటి నుంచి వాడికి సెర్లాక్ నేను తినిపించలేదు. ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేశాను, కానీ ఎక్కువ తినిపించలేదు. వాడికి ఇలాంటి న్యూట్రిషన్ ఫుడ్ మంచి నేను చేసి పెట్టినవే తినిపించాను. అందుకే వాడు అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇక వాడికైతే అది ప్రిపేర్ చేసిన తర్వాత పల్లి లడ్డు చేసుకుందాం, బెల్లం లడ్డు అనేసి ప్రిపేర్ చేస్తున్నా. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక బెల్లం మంచి ఐరన్ ఫుడ్ కదా, పిల్లలకు నాకైనా బాగుంటుంది అనేసి అప్పుడప్పుడు తీసుకొని తినడానికి బాగుంటుంది కదా అనేసి చేసుకుంటున్నాం. ఇది చేయడం చాలా సింపుల్, అలాగే కమ్మగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు చేసుకోకపోతే చేసుకోండి. పల్లీలను మంచిగా వేపుకోవాలి, బాండిలో కానీ ఏ గిన్నెలో అయినా. వేపుకున్న తర్వాత వాటిని చల్లారనివ్వాలి పొట్టు తీయడానికి. ఇంకా నేను ఇవి నువ్వులు అప్పుడప్పుడు తినడానికి వేపుతున్నాను, అవి డబ్బులు పోసుకోవడానికి. ఇక పల్లీల పొట్టు తీసిన తర్వాత మిక్సీగా గిన్నెలో వేసుకొని నేను ఇందులో నువ్వులు కూడా వేస్తున్నా, మీరు స్కిప్ చేయొచ్చు. అట్లానే కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు వేపుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసి మధ్యలో ఒకసారి తీసి బెల్లం వేసేయాలి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ సన్నం నూరేంత వరకు మళ్ళీ మిక్సీ పెట్టాలి, అంతే. ఈ నెయ్యి కావాలనుకున్న వేయచ్చు, లేదంటే లేదు. అసలు ఇట్లా ముట్టుకోగానే మెత్తగా అయిపోతుంది. ఇంకా లడ్డు కట్టుకోవడం చాలా ఈజీ. నేనైతే మెల్లిగా అన్ని లడ్లు అయితే కట్టాను. ఇవి జస్ట్ నాకు 1 వీక్ ఉంటావో కూడా తెలియదు, ఎందుకంటే అంత కమ్మగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొరకు బాగుందా? బయట నేను తీసుకొచ్చి వాళ్ళు తినేదానికన్నా నేను చేసి పెట్టి వాళ్ళు తింటుంటే ఆ వచ్చే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. వాళ్ళు హెల్తీగా ఉంటే అంతే చాలు కదా మనకి. ఇక ఈవినింగ్ వచ్చేసి బయటకు వచ్చినాము బాల్కనీలోకి. కాస్త ఆడుకుంటారేమో అంటే వాళ్ళు పైపులు ఎక్కడము అస్సలు ప్రశాంతత లేకుండా చేస్తారు ఒక్కొక్కసారి. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ దగ్గర ఇసుక కుప్ప ఉండే బయట, అందులోనే ఆడుకుంటుండే పెద్దోడు చిన్నోడు. మొత్తం మా కాళ్ళు చేతులు పగిలిపోయాయి, అసలు అంత మన్నులు ఆడారు. ఇప్పుడేమో వాళ్ళని బంధించినట్టు అయిపోయింది రూమ్లో. ఇక పాపం వాళ్ళకు కూడా బోర్ వచ్చినట్టుంది ఇంట్లో సడన్గా రావడం వల్ల. లక్కీ
నిన్న మొన్న అమ్మమ్మ వాళ్ళతో, తాతయ్య వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉన్న పిల్లలు సడన్‌గా ఇక్కడికొచ్చేసరికి డల్ అయిపోయారు. అది చూసి నాకే చాలా బాధగా అనిపించింది. పాపం ఆ చిన్న మనసు ఇంకెంత గుర్తు చేసుకుంటుందో వాళ్ళని. పాపం దిగులుగా ఉండేసరికి ఆడు బాగా అల్లరి పెట్టేసరికి 2 దెబ్బలేసాను. ఏడ్చాడు. ఇక ఏడుస్తున్నాడనేసి కాసేపు ఫోన్ చూస్తాడనేసి ఇచ్చాను. మ్యాక్సిమం వాళ్ళకివ్వను, ఆడిపిస్తాను ఎక్కువ. ఇక బాల్కనీలో బాగా అల్లరి పెడుతున్నారని మళ్ళీ హాల్లోకొచ్చాను. కాసేపు టీవీ అయినా చూస్తారేమో అనేసి. నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్‌తో కానీ, మా టీచర్స్‌తో కానీ ఎప్పుడు మాట్లాడడం ఇష్టం. ఎప్పుడైనా సరే ఒక చిన్న సందర్భం వచ్చినా దాని గురించి ఎక్కువ మాట్లాడేస్తుంటి. కానీ ఇప్పుడు అసలు మాట్లాడడానికి మనుషులే కరువయ్యారు నా పక్కకి. ఎందుకంటే నాలాగా మాట్లాడలేరు. నేను చేసింది వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకే యూట్యూబ్ దయ వల్ల మీ అందరికీ నేను దగ్గరయ్యాను. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడమే కాదు, నాకు కామెంట్ రూపంలో మీ గురించి నాకు చెప్పండి. మీ బర్త్డే అయినా యానివర్సరీ అయినా నాతో షేర్ చేసుకోండి. నేను కూడా మీకు విష్ చేస్తాను. ఇక ఈరోజైతే మా వారు సెకండ్ షిఫ్ట్ వెళ్ళారు. అంటే 2:00 మధ్యాహ్నం వెళ్ళి నైట్ 12కి వస్తారు. ఇక అప్పటి వరకు నేను ఒక్కదాన్నే, పిల్లలు మాత్రమే. పాపం పిల్లలైతే చాలా మిస్ అవుతారు వాళ్ళ నాన్నని ఒక్కొక్కసారి. ఇక సండే మాత్రమే ఎక్కువ తనతో స్పెండ్ చేస్తారు. ఇక మా వారు కూడా టైం తీసుకొని మరి మాతో ఉంటారు, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా. ఇంకా పిల్లలకైతే తినిపించాను. నేను కూడా డిన్నర్ కంప్లీట్ చేసి కిచెన్ అంతా క్లీన్ పెట్టేసి ఇక ఒకేదాన్ని దయ్యంలాగా కూర్చుంటూ టీవీ చూస్తున్నా. ఈ కాలంలో అమ్మాయిలు జాయింట్ ఫ్యామిలీ కన్నా ఇండివిజువల్ ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. కానీ నిజంగా ఇలాంటి లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది అలా అయితే. ఇక మా వారు కూడా వచ్చే టైం అయింది, తనకైతే టీ పెట్టాలి. సరే అండి, మరి ఇదండి వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళైతే మన ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేస్తున్నా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీకు వీడియో ఎలా అనిపించింది, మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్.